దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నవంబర్ నెల వాగ్దానాన్ని ఒక్కసారి చెప్పండి, నోరు తెరిచి అందరూ. నేనే మిమ్మును స్థాపించుటకు కనిపెట్టియుందును. మామూలుగా మనకు తెలిసిన ప్రార్థన చేయటం వేరు, వాగ్దానములను ఎత్తి విశ్వాసముతో ప్రార్థన చేసుకోవటం వేరు. దేవుడు తాను చెప్పిన మాటను స్థాపించే దేవుడు, తానిచ్చిన మాటను తాను నెరవేర్చే దేవుడు. ఓ చోట రాయబడింది, యెహోవా తాను వాక్యమును నెరవేర్చుటకు ఆతృత గలవాడై ఉన్నాడు అని రాయబడింది. అంటే తొందరపడుతున్నాడట దేవుడు. తానిచ్చిన ప్రతి మాటని, ప్రతి వాక్కుని, ప్రతి వాక్యాన్ని నెరవేర్చడానికి, జరిగించడానికి మనకంటే ఆయనకి ఆతురత ఎక్కువ ఉంది అని బైబిల్లో వ్రాయబడింది. కనుక దేవుడు తొందరపడుతున్నాడు తన వాక్కుని, వాగ్దానాన్ని నెరవేర్చడానికి. మీరేం చేయాలంటే ఆ వాక్కుని, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి మీరు కూడా తొందరపడి విశ్వాసంతో, ఓర్పుతో, ప్రార్థనా పూర్వకంగా ఆ వాగ్దాన ఫలాలన్నీ అనుభవించాలి. దేవునికి స్తోత్ర. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా పొడి మాటలతో, ఒట్టి మాటలతో ఎప్పుడు ప్రార్థన చేయను. మీరు గమనించండి, ఎప్పుడు ప్రార్థన చేసినా నేను వాక్యాలతోనే కూడినటువంటి ప్రార్థనే చేస్తూ ఉంటాను. సంతానం కొరకు ప్రార్థన చేసినా బైబిల్లో మాటలే చెప్తా ఉంటాను. వివాహం కోసం ప్రార్థన చేసినా ఆ మాటలే చెప్తా ఉంటాను. న్యాయం కోసం ప్రార్థన చేసినా నీతిగల న్యాయాధిపతి త్వరగా న్యాయం తీర్చాయని లేఖనాలను ఎత్తే ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగున మనం ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి. మనం లేఖనాలలో ప్రావీణ్యత కలిగినటువంటి ప్రజలముగా ఎదుగుతున్న కొలది, వాక్య పరిజ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్న కొలది మన ప్రార్థనలో ఒక ప్రత్యేకతను ప్రజలు చూడాలి. మోటు మాటలు, మొరటు మాటలు ఉపయోగించకుండా కొంచెం బిబ్లికల్ వర్డ్స్, బైబిల్లో రాయబడినటువంటి పదజాలం చక్కగా వినియోగించి ప్రార్థన చేయటం అత్యుత్తమమైనటువంటి ప్రక్రియ. అందరి ప్రార్థన వింటాడు దేవుడు. అయితే వాగ్దానాలను ఎత్తి తానిచ్చిన మాటలను బట్టి ప్రార్థించే వారి మాటలు నెరవేర్చడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు, ఎక్కువగా ఆతృత పడతాడు. కనుక ప్రతి వాగ్దానాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవటానికి, మీరు సొంతం చేసుకోవటానికి ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేసుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దాన ఫలం దేవుడు నెరవేరుస్తాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ పూట వాగ్దానంలో మరొక శ్రేష్టమైనటువంటి మాటని మీతో పంచుకుంటాను. బైబిల్ గ్రంథాన్ని తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14, 15, 17 వాక్య భాగాలు చదువుతున్నాను, అందరూ గమనించండి. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపుగూడు వారు నీ పక్షపు వారగుదురు. 17వ వాక్యం, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. పేజీ తిప్పండి. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం. తలల పైకి చూడండి, ఇక్కడ రాసినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు నేను మీకు వివరంగా చెప్తాను. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు. దేవుని యొక్క వాగ్దానం ఇది. స్వయం సంభూతుడైనటువంటి దేవుడు చెప్తున్నాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులను ఉద్దేశించి, ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటిని ఉద్దేశించి చెప్తున్నాడు, నీవు నీతిగల దానవై స్థాపించబడుదువు. ఇక్కడ
స్త్రీలింగం ఉపయోగించబడింది. చరిత్ర పుటల్లో పరిశుద్ధ గ్రంథంలో సంఘాన్ని స్త్రీకి పోల్చినట్లుగా, కన్యకకు పోల్చినట్లుగా అక్కడక్కడ చాలా వాక్య భాగాలు మనకి కనబడతాయి. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా, నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు. వాగ్దానాన్ని మనం విన్నాం. నేనే నిన్ను స్థాపించుటకు కనిపెట్టియుందును అని. దేవుడు మనల్ని ఎలా స్థాపించాలని, ఎలా నిర్మించాలని, ఎలా స్థిరపరచాలని, ఏ విధంగా నిరూపించాలని, ఏ విధంగా తన ప్రణాళికను నెరవేర్చాలని కోరుకుంటున్నాడు అని అంటే బైబిల్ చెప్తుంది, నీతి గల దానవై నీవు స్థాపింపబడతావు. నీతి కలిగిన వ్యక్తిగా, నీతి గల జనముగా, నీతి కలిగిన సంఘముగా, నీతి కలిగినటువంటి కుటుంబాలుగా మీరందరూ కట్టబడతారు, స్థాపించబడతారు, స్థిరపరచబడతారు, నిర్మించబడతారు అని దేవుడు స్వయంగా చెప్తున్నాడు. మనము నీతి కలిగిన వారముగా స్థాపించబడినప్పుడట బాధించువారు మనకి దూరముగా ఉంటారు అని, భీతి మనకు దూరముగా ఉంటుంది అని, అది మన దగ్గరకే రాదు అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నీ జీవితంలో ఇంతవరకు నిన్ను బాధించువారు అనేకులుగా విస్తరించి ఉన్నారేమో, నిన్ను శ్రమ పెట్టువారు అనేకులు విస్తరించి ఉన్నారేమో, నిన్ను బాధించు వారిని బట్టి క్షణక్షణం అనుక్షణం భీతితో, భయముతో, జంకుతూ, కలవరపడుతూ, కంగారు పడుతూ, కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక, దివారాత్రులు కంటతడి పెడుతూ నీ జీవితంలో నెమ్మది లేనటువంటి పరిస్థితులను మీరు అనుభవిస్తూ ఒకవేళ ఉన్నారేమో. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు సంభవిస్తాయో అనే ఆలోచనల పరంపరలో మీ వ్యక్తిగత జీవితం నడిపించబడుతుందేమో. అందుకే 15వ వాక్యంలో మనం చదువుకున్నాం, జనులు గుంపు కూడినను నా వలన కూడరు. మరో విచిత్రమైన మాట, నీకు విరోధంగా గుంపు కూడిన వారందరూ నీ పక్షపు వారుగా మార్చబడుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. 17వ వాక్యంలో మరొక మాట రాయబడింది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా ప్రయోగించే ఏ విధమైన తంత్రాలు, ఏ విధమైనటువంటి కుయుక్తులు, కుట్రలు, పన్నాగాలు, ప్రయత్నాలు నెరవేర్చబడవు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధమైన, ఉపాయమైన, జ్ఞానమైన, ఆలోచనైనా ఏది నిలబడదు. ఎవరైతే నీ మీద న్యాయ విమర్శలో, నీ మీద దోషారోపణ చేయాలనుకుంటున్నారో వారి మీద నీవు నేరస్థాపన చేయగలుగునట్లుగా, నీవు నిర్దోషిగా నిర్ధారణ చేయబడి నీ మీద దోషారోపణ చేసినటువంటి వారి మీద నీవే నేరస్థాపన చేస్తావు. ఎందుకో తెలుసా? యెహోవా సేవకుల యొక్క నీతి దేవుడు మనకు స్వాస్థ్యంగా అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నీతిని మనకు స్వాస్థ్యంగా ప్రసాదిస్తున్నాడు, ఆస్తిగా అనుగ్రహించబడింది. దేవుని యొక్క నీతిని మనం ధరించుకుంటున్నాం. దేవుని నీతి మన అంతరంగంలోనికి దిగివస్తుంది. ఆ నీతితో నింపబడి నీతి యావత్తు జరిగించుచు, నీతి యావత్తు నెరవేర్చుచు, నీతి నిమిత్తం హింసించబడటానికైనా ఇష్టపడుతూ, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగినటువంటి జనులుగా జీవించుచు, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి గల జనముగా జీవించాలని ఆశించుచూ ఉన్నారు. దేవుడు కూడా మిమ్మలను నీతి గల జనముగానే స్థాపించాలని, నిర్మించాలని, స్థిరపరచాలని కోరుకుంటున్నాడు గనక మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని బాధించే వాళ్ళంతా ఎగిరే పొట్టు వలె
ఎగిరిపోవుదురుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 29:5 ఉంటుంది, నీ శత్రువులు ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నను వారు పొట్టు వలె ఎగిరిపోవుదురుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ఈ ప్రవచనం, ఎప్పుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని అంటే, మీరు నీతి కలిగిన జనముగా స్థిరపరచబడినప్పుడు, నీతిగల జనముగా నిర్మించబడినప్పుడు, నీతిగల జనముగా స్థాపించబడినప్పుడు నిన్ను బాధించే వాళ్ళందరూ నీకు దూరంగా తొలగిపోతారు. ఇంకా మిమ్మల్ని ధైర్యపరిచే, ఇంకా మీకు ప్రోత్సాహాన్ని స్ఫూర్తిని కలిగించే ఒక అద్భుతమైనటువంటి మాటను మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాం. చూడండి, కీర్తనల గ్రంథం 3వ కీర్తన మొదటి 3 చరణాలు చదువుకుందామండి. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడిమగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవగాను ఉన్నావు. ఈ కీర్తన ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? ఏ సందర్భంలో ఈ కీర్తన రాయటం జరిగింది అని మనం ఆ పైన చిన్న అక్షరాలు గమనిస్తే, అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. తలలపైకి చూడండి, కీర్తన ఎప్పుడు రాశాడంటండి? అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. దావీదుని బాధించుచున్నటువంటి వారు ఎవరు అనంటే, కీర్తనలో చెప్తాడు, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దావీదు మీదకి లేచిన వారిలో, దావీదును బాధించడానికి పూనుకొని నడుం కట్టుకొని ప్రయత్నం చేయుచున్నటువంటి వారిలో ఎవరున్నారు అనంటే, కన్న కుమారుడు. ఎక్కువగా ప్రేమించాడు దావీదు అబ్షాలోముని. అందగాడని అపురూపంగా పెంచాడు. వాడిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఉండేవాడు. ఎంతో ఘనంగా గౌరవంగా పెంచినటువంటి కుమారుడే తండ్రిని బాధ పెట్టేవాడిగా, తండ్రి సింహాసనాన్ని కాంక్షించి తండ్రి జీవితాన్ని నిర్మూలన చేయటానికి తండ్రికి విరోధంగా లేచాడు. తండ్రికి విరోధంగా కుడి ఎడమల వ్యత్యాసం ఎరుగనటువంటి ప్రజలతో కుమ్మక్కై కుట్ర చేసి తండ్రిని బాధించడానికి ప్రయత్నం చేస్తే, కన్న కొడుకు చేతిలో ప్రాణాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక పేరు ప్రతిష్ట కలిగినటువంటి దావీదు ప్రాణాలను చేత్తో పట్టుకుని అరణ్యవాసిగా కొండలలో, లోయలలో, గుహలలో నివాసము చేయుచున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తూ అంటాడు, నా మీదకి లేచిన వాళ్ళు, నాకు విరోధంగా లేచిన వాళ్ళు అనేకులు. నా కడుపును పుట్టినటువంటి నా కన్న కొడుకే నన్ను బాధించు వాడిలో ప్రథముడుగా నిలిచి ఉన్నాడు. నాకు రక్షణ దొరకదని నా గురించి చెప్పుకుంటా ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే నాకు ఒక సంగతి తెలుసయ్యా, నా కేడెము నీవే, నా తల ఎత్తువాడవు నీవే, నన్ను రక్షించువాడవు నీవే, నా అతిశయాస్పదము నీవే, నన్ను కాపాడువాడవు నీవే. బాధించువారు నాకు దూరముగా ఉండేటట్లు, భీతి నా దగ్గరకు రాకుండా చేయగలిగిన వాడవు, భీతి నా దగ్గరికి రాకుండా ఉండేటట్లు ఎప్పుడు నేను ధైర్యంగా సింహము వలె ధైర్య సాహసాలను ప్రదర్శించి మీ కృపలో, మీ కాపుదలలో, మీ సంరక్షణలో ఆశీర్వాదకరంగా జీవించుటకు కృప దయచేసి నా తల పైకెత్తగలిగిన దేవాది దేవుడు నీవే అని దావీదు చెప్తున్నాడు. ప్రియులారా, మీరు నీతిగల జనముగా దేవుని చేత నిర్మించబడి కట్టబడి మీ నీతిని ఎల్లవేళ్ళ కాపాడుకున్నట్లయితే, మీకు విరోధంగా ఎంతమంది లేచినా, ఒకవేళ మీ కన్నబిడ్డలే మీకు విరోధంగా లేచినా, మీ కట్టుకున్న భర్తే నిన్ను బాధించువాడిగా, నీ భార్య నిన్ను బాధించుదానిగా,
నీ పిల్లలే నిన్ను బాధించువారుగా, నీ తల్లిదండ్రులే నిన్ను బాధించువారుగా, నీ రక్త సంబంధులే నిన్ను బాధించువారుగా ఒక్కవేళ ఉండి నువ్వు అనేకమైన హింసలు, బాధలు, బంధకాలు, బలహీనతలు, భయాలు ఎదుర్కొంటూ భయానకమైన స్థితిలో ఉంటే ఈరోజు ప్రభు చెప్తున్నాడు మీతో, మిమ్మల్ని నీతిగల వ్యక్తులుగా స్థాపిస్తున్నాను. ఇక మిమ్మల్ని బాధించువారు మీకు దూరంగా ఉంటారు, భయము మీ దగ్గరికి రానే రాకుండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు భయం దగ్గరికి వెళ్ళి కమాన్ 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 అన్నా కానీ భయం ఏమంటుందో తెలుసా? నో 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 అంట బయటికి పారిపోద్దట. అది మీ దగ్గరకు రాదట. ఏది? భయము అనే పెనుభూతం. కనుక ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీ దేహంలో భయానికి చోటు లేకుండా, బాధించు వారికి అవకాశం లేకుండా దేవుడు మీకు నీతిని స్వాస్థ్యంగా అనుగ్రహించబోతున్నారు. నీతితో మీరు స్థాపించబడబోతున్నారు. గొప్ప కార్యాలు మీ పక్షంగా దేవుడు జరిగించునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి రాయబడింది 1 కొరింథీ 1 అధ్యాయం 31వ వాక్యంలో, ఆయన మనకు పరిశుద్ధతయు జ్ఞానమును నీతియు విమోచనయు ఆయను గనుక మనము దేవునిని బట్టి అతిశయించుచున్నాము. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు ఎవరు అని అంటే 4 ప్రాముఖ్యమైనటువంటి పిల్లర్ లాంటి మాటలు రాయబడ్డాయి. ఏమని అంటే, యేసయ్య మనకి పరిశుద్ధత, యేసయ్య మనకు జ్ఞానము, యేసయ్య మనకు నీతి, యేసయ్య మనకు విమోచన అని వ్రాయబడింది. మనము నీతి గలవారముగా స్థాపించబట్టువంటి అర్థం ఏంటంటే, మనం యేసయ్య ఏ రీతిగా ఉన్నాడో, యేసయ్య ఈ లోకములో ఎట్టివాడిగా జీవించాడో మనము కూడా అట్టివారముగా జీవించుటకు స్థాపించబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీతి, నిజాయితీ, పరిశుద్ధత, యథార్థత అనే దివ్యమైన దేవ స్వభావాలు మనలో రూపించబడి, ఆ స్వభావాల మీద మన ఆత్మీయ జీవితం చక్కగా అమర్చబడి కట్టబడితే మన జీవితం ఎంతో సుందరంగా ఉంటుంది, దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. మనం భౌతికంగా ఆశీర్వదించబడతాం, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడతాం, అనేకులకు ఆదర్శప్రాయంగా జీవించగలుగుతాం. ఈరోజు నీతిగల జనముగా మనం స్థాపించబడితే, నీతిగల జనముగా మనం నిర్మించబడితే, నీతిగల ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి? నీతిగల జనులలో కనిపించే ఆ నీతి లక్షణాలు, ఆ నీతి కార్యాలు ఎలా ఉంటాయో కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు మీతో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ప్రతి మాట మీ వినికిడిలో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. గట్టిగా చెప్దామండి హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా నీతిగల పట్టణముగాను నమ్మకమైన నగరిగాను పిలవబడినట్లుగా దేవుడు కార్యసిద్ధి కలుగజేయునుగాక. మీ నీతి సముద్ర తరంగముల వలె ఉండునుగాక. మీ నీతి మీకు ముందర నడుచునుగాక. మీ నీతి నిత్యము నిలిచి ఉండునుగాక. మీ నీతి మధ్యాహ్న కాల సూర్యుని వలె వెల్లడి పరచబడునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. నీతి అనే పదానికి పరిశుద్ధత, నిజాయితీ, యథార్థత అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. నీతి కలిగిన జీవితం, యథార్థమైనటువంటి జీవితం, నిజాయితీ కలిగినటువంటి జీవితం, రోషముతో కూడినటువంటి జీవితం, నిప్పు లాంటి జీవితం కలిగినటువంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసినట్టు బైబిల్లో వ్రాయబడింది. మీకు కొన్ని మాటలు చెప్తాను, గమనించండి. చదువుకున్నాం చూడండి. ఆదికాండం 20వ అధ్యాయం 4వ వాక్యం, 6వ వాక్యం, 8వ వాక్యం నోట్ చేసుకోండి. నేను మీకు వివరంగా ఆ చరిత్రను చెప్తాను. తలపైకి చూడండి. అబ్రహాం కరువు కాలంలో గెరారు అనే ఒక ప్రాంతానికి వచ్చాడు తన భార్యతో. గుడారం
నిర్మించుకున్నారు, జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అబ్రహాముకి అనవసరమైనటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అని అంటే, ఈ ప్రాంతంలో దేవుని భయం ఉన్నట్లు నాకు కనిపించటం లేదు అని తలంచి తన భార్యతో చెప్తున్నాడు, అమ్మాయి, నిన్ను బట్టి ఈ ప్రాంత ప్రజలు నన్ను చంపకుండానట్లుగా నీవు నా భార్యవని చెప్పొద్దు, నా చెల్లెలువని చెప్పు. నన్ను కూడా ఎవరైనా అడిగితే నేను అలాగే చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టాడు. అందరికీ ఈ వార్త ప్రచారంలోనికి వచ్చేసింది. మొత్తం మీద జరిగిన విచిత్రం ఏంటంటే, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు, అతగాడి పేరు అబీమెలెకు. అతని పేరు అబీమెలెకు. అతను ఏం చేశాడు, ఈ యొక్క అబ్రహాము భార్య యొక్క అందానికి మంత్రముగ్ధుడైపోయి ఈమెను తన రాజగృహానికి తీసుకుని వచ్చాడు. ఆ రాత్రి జరిగినటువంటి ఒక సన్నివేశం ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏంటనంటే, ఆ రాత్రి స్వప్నంలో, కలలో సర్వశక్తి గల దేవుడు, అబ్రహాముకు ప్రత్యక్షమైన మహిమగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెక్, నీవు నీ ఎంట చేర్చుకున్న స్త్రీ ఒకనికి భార్య, ఆమె విషయంలో నీవు చచ్చిన వాడవు సుమి అని మాట్లాడాడు. అప్పుడు అబీమెలెకు దేవునితో మాట్లాడుతూ అంటాడు, దేవా, నీవు నీతి గల జనమును హతము చేస్తావా? నీతి కలిగినటువంటి జనాన్ని చంపుతావా? నీతి గల జనమును నిర్మూలన చేస్తావా? నేను యథార్థ హృదయంతో ఈ పని చేశాను, నా చేతులతో ఏ దోషం చెయ్యలేదు. ఆ అమ్మాయి ఏం చెప్పింది, అబ్రహాము నాకు అన్నవుతాడని చెప్పలేదు. అబ్రహాం కూడా ఆ అమ్మాయిని చూసి ఏమన్నాడు, ఆ అమ్మాయి నా చెల్లని చెప్పలేదు. నీకు సమస్తం తెలుసు కదా, నేను కపటముతో కానీ, వేషధారణతో కానీ, రాజ్య అధికారంతో కానీ, పొగరబట్టినటువంటి స్థితితో కానీ నేను ఈ దౌర్భాగ్యపు కార్యక్రమానికి కంకణం కట్టుకోలేదు. నేను నీతి కలిగిన వాడను, యథార్థ హృదయం కలిగిన వాడను, పరిశుద్ధమైన చేతులు కలిగిన వాడను, నీకు తెలుసు. మరి నువ్వు నీతి కలిగిన జనాన్ని నిర్మూలన చేస్తావా స్వామి అని ప్రభుతో మాట్లాడుతుంటే, ప్రభు అబీమెలెకును చూసి అంటాడు, అబీమెలెక్, నీవు యథార్థ హృదయంతో ఈ పని చేసితివని నేను ఎరుగుదును. నీవు నా ఎదుట నీతి గలవాడవే, అందుకే నాకు విరోధంగా నీవు పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, నేను నిన్ను ఆమెని ముట్టనీయలేదు అని దేవుడు స్పష్టంగా పలికినట్లు మన బైబిల్లో గమనిస్తాం. ప్రియులారా, గమనించండి, ఒక వ్యక్తిలో నీతి, నిజాయితీ, యథార్థత ఉన్నట్లయితే ఆ నీతి కలిగినటువంటి జనాన్నట పాపములో పడకుండా, దేవునికి విరోధంగా ఏ దుష్కార్యము చేయకుండా దేవుడు అడ్డగిస్తాడు. విశ్వసించిన వాళ్ళంతా గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాపములో పడకుండా అడ్డుకుంటాడు, వ్యసనాలకి బానిస కాకుండా అడ్డగిస్తాడు. నువ్వు వేటిని ముట్టకుండా, వేటిని ముట్టావో, వేటిని ముట్టకూడని వాటిని ముట్టినట్లయితే నీ మీదకి శిక్ష, భయంకరమైన నాశనం, ఉగ్రత వచ్చే ప్రమాదం ఉందని దేవుడికి తెలిసినట్లయితే వాటిని ముట్టనీయకుండా, వాటి జోలికి పోనివ్వకుండా ఆ నీతి గల జనాన్ని పాపములో పడకుండా అడ్డుకోవటానికి దేవుడు పరిస్థితుల్ని అలా అనుకూలపరుస్తాడట. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకో విచిత్రం చెప్తాను చూడండి. నీతి గల జనములో యథార్థత అనేది ఉంటుందండి, ఒకటి. రెండవది ఏముంటుందంటే, నీతి గల జనములో దేవుని భయం ఉంటుందండి. ఆ రాత్రి దేవుడు అబీమెలెకుతో మాట్లాడా, పొద్దున్నే ఆ ఊరి వాళ్ళందరినీ, ఆ పట్టణస్తులందరినీ సమావేశపరిచి రాత్రి కలలో జరిగినటువంటి సంగతులన్నీ అబీమెలెకు రాజు ఆ ప్రాంత ప్రజలకు వివరంగా చెప్పాడండి. ఆ సంగతులు విన్నప్పుడట ఆ దేశస్తులందరూ
ఏం చేశారని రాస్తుందంటే మిగుల భయపడిరి. అబ్రహాము ఆ దేశస్తుల గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి ఏమనుకుంటున్నాడు? ఈ ప్రాంతంలో దేవుని భయము లేదు, ఈ ప్రాంతంలో దేవుని భయము లేదు అనుకుంటున్నాడు. కానీ ఆ ప్రాంతవాసులంతా కూడా నీతి కలిగినటువంటి జనులు, యథార్థత కలిగినటువంటి జనులు, దేవునికి మిగుల భయపడి రోషముగా పవిత్రంగా జీవిస్తున్నటువంటి ప్రజలు అని అక్కడ లేఖనంలో వ్రాయబడి. ఇంకా చెప్పాలంటే నీతిగల జనములో రాయబడిన మాట అబ్రహాం చూసి అబీమెలెకు అన్నాడు, అబ్రహాం, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది, ఈ దేశములో నీకిష్టమైనటువంటి చోట, నీకిష్టమైన స్థలములో, నీకిష్టమైనన్ని రోజులు ఉండొచ్చు, నీకు కావలసినటువంటి దాసదాసీలు, గొర్రెల మందలు, పశువుల మందలు, స్థలాలు, పొలాలు అన్నీ నీకు సమకూరుస్తున్నాను. నువ్వు నిరభ్యంతరంగా ఏ భయము లేకుండా మా దేశంలో జీవించవచ్చు అని ప్రేమను వ్యక్తపరుస్తూ అతని మేలు కోరి అబ్రహాము కుటుంబానికి కావలసిన ఈవులన్నిటినీ సమకూర్చి అనుగ్రహించినట్లుగా లేఖనములో వ్రాయబడి ఉంది. చూడండి ప్రియులారా, నీతిగల జనములో యథార్థత ఉంటుంది, నీతిగల జనములో దేవుని మాటలకు మిగుల భయపడే అనుభవాలు ఉంటాయి. నీతిగల జనములో ఎదుటి వారిని, పరదేశులను, యాత్రికులను, ఏ అండా ఆధారం లేని నిరాధారులను ప్రేమించి వారి అవసరాలు తీర్చి వారి పోషణకు కావలసిన సమస్తాన్ని సమకూర్చే ప్రేమ తత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు నీతిగల జనం. అలాంటి నీతిగల జనానికి దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడు అని మనం లేఖనంలో గమనిస్తే, దేవుడట ఒకరోజు అబీమెలెకును అతని భార్యలను అతని దేశంలో ఉన్నటువంటి వారందరినీ బాగు చేశాడట. అప్పుడు వారి మూయబడిన గర్భాలు తెరవబడి వారు చక్కగా పిల్లలను కని సంతానం విస్తరించినట్లుగా లేఖనంలో రాయబడింది. దేవుని స్తోత్ర. 20వ అధ్యాయం అంతా మీరు చక్కగా చదువుకోండి. ఈ అధ్యాయంలో నీతిగల జనమైనటువంటి అబీమెలెకు, అతని దేశ ప్రజల యొక్క స్వభావాలు, వారి జీవితాల్లో కలిగినటువంటి ఆశీర్వాదాలన్నీ చాలా చక్కగా గ్రంథస్థం చేయబడ్డాయి. ఈరోజు మీ జీవితంలో ఏవి చెడిపోయి ఉన్నాయో, సంతానం కలగకపోవటానికి, ఫలభరితమైనటువంటి జీవితం కలగకపోవటానికి, అభివృద్ధికి మీరు నోచుకోకపోవటానికి, మీరు వర్ధిల్లలేకపోవటానికి, విస్తరించలేకపోవటానికి గల కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఈ రోజు ప్రభు మీతో చెప్తున్నాడు, నీతిగల దానవై నువ్వు స్థాపించబడతావు, నిశ్చయంగా నేను నిన్ను బాగు చేస్తాను, నీ జీవితంలో కొదవలన్నిటినీ తీర్చి, కొరతలన్నిటినీ తీర్చి నీ జీవితాన్ని మరింత ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మలచి మార్చి ఆయన మహిమను ప్రత్యక్షపరిచి గొప్ప కార్యములు జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీతిగల జనాన్ని దేవుడు ఎన్నడూ హతమార్చే దేవుడు కాదు. అబ్రహాము ప్రార్థన చేశాడు సొదొమ గొమొర్రా విషయంలో. మీకందరికీ ఆ సంగతులు బాగుగా తెలుసు. ఏమని? దుష్టులతో కూడా నీతిమంతులు నువ్వు నాశనం చేస్తావా అని ప్రభువుని అడిగితే ప్రభు అన్నాడు, నాశనము చెయ్యను అన్నాడు. కనుక ప్రియులారా, నీతిమంతులను కానీ, నీతి కలిగినటువంటి జనులను కానీ, యథార్థంగా జీవితాన్ని కాపాడుకునే వారిని కానీ, పరిశుద్ధత కొరకు వైరాగ్యంతో నడిపించబడే వారిని కానీ, ప్రేమ కలిగి జీవించే వారిని కానీ ఎన్నడూ దేవుడు హతమార్చడు, నాశనం చేయడు. ఏ నాశనకరమైన తెగులు వారి యొద్దకు రానీయుడు కానీ అన్ని విషయాల్లో వారి అవసరాలు తీరుస్తాడు, వారిని పాపంలో పడకుండా కాపాడుతాడు, వారిని బాగు చేసి వాళ్ళను ఫలింపజేసి గొప్ప దీవెనలతో నింపి ఆయన మహిమకు సాక్షులుగా నిలవబెట్టుకొనుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరో చక్కని మాట కూడా చదువుకుందాం, గమనించండి. నీతిగల జనమునకు దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు. మరొక మాట చదువుకుందాం, చూడండి. సామెతల గ్రంథం 9:9. జ్ఞానము గలవానికి ఉపదేశము చెయ్యగా వాడు మరింత జ్ఞానాన్ని పొందుతాడు. ఈ మాట నోట్ చేసుకోండి.
నీతి గలవానికి బోధ చెయ్యగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. 8వ వాక్యం, అపహాసకుని గద్దెంపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాన్ని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును. తలల పైకి చూడండి. ఈ 2 వాక్యాల యొక్క కాంబినేషన్, కలయికలో ఉన్నటువంటి ఒక చక్కని మాట చెప్తాను, గమనించండి. నీతి కలిగినటువంటి వ్యక్తులను ఒక దైవ సేవకుడు కానీ, ఒక కుటుంబ పెద్ద కానీ, ఒక కుటుంబ యజమాని కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, గురువు కానీ గద్దించాడు అనుకోండి, ఆ నీతి కలిగినటువంటి వ్యక్తి అట ఏం చేస్తాడు అనంటే, ఆ గద్దించగా బోధ చేయగా జ్ఞానాభివృద్ధి పొందుతాడు. జ్ఞానం నీతి గల వ్యక్తిలో బోధ వలన, పరిశుద్ధమైన బోధ వలన, లేఖనాల వలని బోధ వలన ఏమవుతుంది అనంటే, నీతి గల వ్యక్తిలో జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఈ జ్ఞాన సంపన్నుడైన వ్యక్తిని, జ్ఞానం అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిని, జ్ఞానములో ఉన్నతమైన వృద్ధి పొందినటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి గద్దించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, గద్దించినటువంటి దైవ సేవకుడిని ప్రేమిస్తాడు, తండ్రిని ప్రేమిస్తాడు, తల్లిని ప్రేమిస్తాడు, స్నేహితుల్ని ప్రేమిస్తాడు, పెద్దలను ప్రేమిస్తాడట. అలా కాకుండా అపహాసకుణ్ణి, పరిహాసం చేసే వ్యక్తిని, మూర్ఖుణ్ణి, భక్తిహీనుణ్ణి, భక్తి లేని, జ్ఞానం లేని, నీతి లేని, బోధకు లోబడినటువంటి వ్యక్తిని ఒకళ్ళు గద్దించారనుకోండి, వాడేం చేస్తాడని రాస్తుందంటే బైబిల్లో, ద్వేషిస్తాడు, తిరుగుబాటు చేస్తాడు, అపహాస్యం చేస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఈ అపహాసకుని గురించి సామెతల గ్రంథంలో ఇంకొక మాట రాసి ఉంటుంది. ఏమనంటే, అహంకారము కలిగినటువంటి గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అహంకారము కలిగినటువంటి గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. వాడు అమిత గర్వముగా ప్రవర్తించును అనే మాట ఇంకొక చోట వ్రాయబడి ఉంటుంది. చూడండి ప్రియులారా, అపహాసకుల్లో ఏముంటుంది అనంటే అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది, మిగుల గర్వంతో వాళ్ళు ప్రవర్తిస్తారు. వీళ్ళు గద్దింపుకు లోబడరు, వీళ్ళు బోధను చెవియొగ్గి ఆలకించరు, బోధకు తమ జీవితాన్ని అప్పగించుకోరు, దేవుని ఉపదేశానికి లోబడరు, ఉపదేశ క్రమం ప్రకారం నడుచుకోరు. వీళ్ళు పట్టిన దానికి 3 కాళ్ళే అంటారు. ఒరే 4వ కాలు ఉంది సరిగ్గా చూడరు అంటే ఒప్పుకోరే. అంతా తెలిసినోడు కన్నా చెప్పొచ్చు, ఏమి తెలియని వాళ్ళకన్నా చెప్పొచ్చు, కానీ మిడిమిడి జ్ఞానంతో ఉంటారు చూడండి. కొంత తెలిసి కొంత తెలియక అంతా నాకు తెలిసి అనే అయోమయంలో బ్రతుకుతారే, వాళ్ళే అపహాసకులు, వాళ్ళే మూర్ఖులు, వాళ్ళే భక్తిహీనులు, వాళ్ళే జ్ఞానరహితులు. వీళ్ళు ఏం చేస్తారు? గద్దించిన వ్యక్తి మీద ద్వేషాన్ని ప్రదర్శిస్తారు, తిరుగుబాటు చేస్తారు, వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. అయితే బైబిల్ అంటుంది, నీతి కలిగిన ఒక వ్యక్తికి నువ్వు బోధ చేసి చూడు, ఉపదేశం చెప్పి చూడు, అతడు జ్ఞానాభివృద్ధి పొందుతాడు, గద్దించినప్పుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు అని రాయబడింది. కనుక ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లయితే మిమ్మల్ని గద్దిస్తాడు. దైవ సేవకులు మిమ్మల్ని ప్రేమించినట్లయితే మీరు క్రమముగా నడుచుకునేటట్లుగా, దేవుని బోధ, దేవుని వాక్యము దూషించబడకుండానట్లుగా, మీరు వాక్యానికి తగినట్లుగా ప్రవర్తించేటట్లు నీతిగల వ్యక్తులైనటువంటి మీకు బోధ చేయబడుతున్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? ద్వేషించకూడదు, మూర్ఖించకూడదు, తిరుగుబాటు చేయకూడదు. ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం, ఈ సేవకుడు కాకపోతే ఇంకొక సేవకుడు, ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం. ఈ మందిరానికి వెళ్తుంటే మాకు ఏముందండి? కనీసం పాట పాడే అవకాశం లేదు. మా సలహాలు, మా ఆలోచనలు
పంచుకునే అవకాశం లేదు. అక్కడికి వెళ్తాం, కూర్చుంటాం, వాళ్ళే పాటలు పాడుకుంటారు, వాళ్ళే ఆరాధన చేసుకుంటారు, వాళ్ళే వాక్య పరిచర్య చేస్తారు. అంత అయిపోయిన తర్వాత వందనాలు ఒకటి పెడతారు, కానుకలు వేసుకోమంటారు, వెళ్ళిపోమంటారు. ఆ సంఘంలో మాకంటూ ఒక గుర్తింపు లేదు, మాకంటూ ఒక ప్రాధాన్యత లేదు, మాకంటూ ఒక పదవి లేదు, మా యొక్క పెత్తనం అక్కడ జరగట్లేదు, మా ఆలోచనలకు చోటు లేదు అని కొంతమంది అవకాశవాదులు తిరుగుబాటు చేయటానికి, వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఇష్టపడతారు. వీళ్ళంతా ఎవరంటే అమిత గర్వం కలిగినటువంటి వాళ్ళు, అహంకారం కలిగిన వాళ్ళు, బోధను, సహవాసాన్ని, ఉపదేశాన్ని వ్యతిరేకించే అపహాసకులు, పరిహాసకులు అని బైబిల్ చెప్తుంది. అయితే మనము నీతిగల జనముగా స్థాపించబడితే, నీతిగల మనకు బోధ వినబడుతున్నప్పుడు ఏమవుతాం మనం అంటే జ్ఞానాభివృద్ధి చెందుతాము. జ్ఞానము కలిగిన మనము గద్దించే వారిని ఎక్కువగా ఇష్టపడతాం, ఎక్కువగా ప్రేమించి ఆ మాటలకు లోబడి చక్కని మార్గాల్లో సాగిపోతాం. దేవునికి స్తోత్ర. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను రెండో మాట చెప్పాలనుకుంది ఏంటంటే, నీతి గలవానికి బోధ చెయ్యగా వాడు జ్ఞానాభివృద్ధి చెందుతాడు. జ్ఞానం గలవాడిని గద్దిస్తే వాడు ఏం చేస్తాడు? గద్దించిన వాళ్ళని ప్రేమిస్తాడు అని బైబిల్ నీతి లేని వాడిని, మూర్ఖుణ్ణి, అపహాసకుణ్ణి, గర్విష్ఠుణ్ణి గద్దించామనుకోండి వాడు ద్వేషిస్తాడు అని రాయబడింది. కనుక మీ పిల్లల్ని మీరు గమనించండి. మీ పిల్లల్లో మూర్ఖత్వం, మీ పిల్లల్లో లోబడిన స్వభావం, మీ పిల్లల్లో భక్తిహీనత ఉందనుకోండి, వాడిని గద్దిస్తే తోసుపాము తోక దొక్కినప్పుడు ఎలా బుసలు కొడతా పైకి లేస్తుందో అలా బుసలు కొడతా పైకి లేస్తారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు, చేతిలో ఏదుంటే దాంతో విసిరి కొడతారు, ఇల్లంతా గందరగోళం చేస్తారు, ఎడ్ల రెంకెలు గొర్రెల అరుపులతో ఇల్లు నిండిపోతాయి. అలాంటి ప్రతికూల వాతావరణం ఎందుకు అనంటే వాడికి నీతి లేదు, వాడికి నీతి లేదు. తల్లిదండ్రులకు లోబడాలన్నా నీతి లేదు, తల్లిదండ్రులకు విధేయత చూపాలన్నా నీతి లేదు, తల్లిదండ్రులను సన్మానించాలన్నా నీతి లేదు, సంఘ కట్టుబాట్లకు లోబడి జీవించాలన్నా నీతి లేని మూర్ఖుడు గనక వాడు ఉపదేశానికి లోబడడు, గద్దింపుకి లోబడడు, జ్ఞానాభివృద్ధి చెంది తన జీవితాన్ని కట్టుకోడు అని బైబిల్ చెప్తుంది. కానీ నీతి కలిగినటువంటి వ్యక్తి కట్ట బోధ చేస్తే, హెచ్చరిక చేస్తే వాడు ఏం చేస్తాడండి రాస్తుందంటే బైబిల్లో జ్ఞానాభివృద్ధి చెందుతాడు. దేవునికి స్తోత్ర. నీతి గలవానికి బోధ చేస్తే ఆ నీతి కలిగిన వ్యక్తిలో కనిపించే ఒక చక్కని మార్పును మీకు బైబిల్లో చదివి వినిపిస్తాను చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం చదువుకుందామండి. అయితే పాపము చెయ్యవలదని నీతి గలవానిని, నోట్ చేసుకోండి, నీతి గలవానిని నీవు హెచ్చరిక చెయ్యగా అతడు హెచ్చరింపబడి పాపము చెయ్యక మానిన ఎడల అతడు నిశ్చయంగా బ్రతుకుతాడు. నీ మట్టుకు నీవు నీ ఆత్మను రక్షించుకుంటావు, దక్కించుకుంటావు అని ఒక మాట రాయబడి, తలపైకి చూడండి, ఇక్కడ రాసిన మాట చెప్తాను. నీతిమంతులుగా మార్చబడినటువంటి మనం ఒకప్పుడు దుర్మార్గులం, ఒకప్పుడు అవిధేయులం, ఒకప్పుడు దుష్కార్యములు చేసినటువంటి వారం, ఒకప్పుడు అసూయతో, ద్వేషముతో, పగతో, ప్రతీకార ఇచ్చలతో మన హృదయాన్ని నింపుకున్నటువంటి వారమే. అయితే యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రేమను మనం గుర్తుపట్టాం, వాక్యానికి అప్పగించుకున్నాం, మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. అయితే ఈ నీతిని మనం ఎంతకాలం కాపాడుకోవాలి, ఈ నీతి గల జీవితాన్ని ఎంతకాలం కొనసాగించాలి అని అంటే ఆఖరి శ్వాస వరకు నీతిని కాపాడుకోవాలి. ఇది క్రైస్తవ్యములో మాత్రమే ఉన్నటువంటి ఒక్క గమ్మత్తైన మహిమ కలిగినటువంటి మాట. దేవునికి స్తోత్ర. అయితే మీకు రావాల్సిన ఒక డౌట్, ఒక సందేహం ఏంటంటే, నీతిమంతులు కూడా పాపం చేస్తారా?
నీతిమంతులు కూడా పాపములో పడతారా? నీతిమంతులు కూడా దుష్కార్యాలకు పాల్పడతారా అనే ఆలోచన మీకు రావచ్చు. ఇక్కడ రాయబడిన మాట చూడండి. నీతిమంతులు కూడా అప్పుడప్పుడు పాపములో పడే పరిస్థితులు వస్తాయి. నీతిమంతులు కూడా పాపములో పడేదానికి సాతాను శోధిస్తాడు, సాతాను భ్రమపరుస్తాడు, సాతాను హృదయాన్ని కఠినపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటప్పుడు నీతిమంతులు కూడా అప్పుడప్పుడు కాలు జారే పరిస్థితి, పాపములో పడిపోయే పరిస్థితి, చెయ్యరాని కార్యములు చేయటానికి మనసును కఠినపరుచుకునే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడట ఆ నీతి కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక సేవకుడు కానీ, ఒక ఆత్మీయుడు కానీ, ఒక స్నేహితుడు కానీ, వాని మేలు కోరే ఒక శ్రేయోభిలాషి కానీ, అబ్బాయ్ పాపం చేయకూడదురా, మనం రక్షించబడిన ప్రజలం, మనం బాప్తిసం పొందాం, మనం సహవాసంలో ఉన్నాం, మనం ఆత్మీయంగా ఎదుగుతున్న వారం, మనం భక్తి కలిగిన వారం, మనం రాకడికి సిద్ధపరచబడుతున్న పెండ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడుతున్న వాళ్ళం. మనము మనలాంటి వారు పాపములో పడకూడదు, అక్రమాలకు పాల్పడకూడదు, పాపిష్టి కార్యక్రమాలు చేయటానికి హృదయాన్ని కఠినపరచుకోకూడదు. హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడిపోతావు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడతావు, పాపములో పడతావు, శోధనలో పడతావు, అగాధములోనికి దిగజారిపోతావు అని హెచ్చరిక చేశారనుకోండి, సున్నితంగా వార్నింగ్ ఇచ్చారనుకోండి, నీతి గలవాడు ఏం చేస్తాడని రాస్తుందంటే బైబిల్లో, అతడు హెచ్చరింపబడిన తర్వాతట పాపమును మాని పాపము జోలికి వెళ్లకుండా తన జీవితాన్ని దిద్దుకొని, తన క్రియలను దిద్దుకొని, తన మార్గాన్ని దిద్దుకొని, తన దురలవాట్లన్నిటిని మానుకొని పవిత్రంగా బ్రతకటం గనక ప్రారంభిస్తాడట, అతడు తన ఆత్మని రక్షించుకుంటాడు. బోధించినటువంటి బోధకుడు కూడా ఉత్తరవాది కాకుండా తన ఆత్మని రక్షించుకుంటాడు. తన బ్రతుకును దిద్దుకున్న, తన ప్రవర్తన దిద్దుకున్న, తన మార్గాన్ని దిద్దుకున్న, తన క్రియలను దిద్దుకున్న నీతి కలిగిన వ్యక్తిని బట్టి ఆకాశమందున దేవుడు అత్యధికంగా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా, మీకు హెచ్చరిక వాక్యం వినబడుతున్నప్పుడు, గద్దింపు మాటలు వినబడుతూ ఉన్నప్పుడు, ఖండించే బోధలు వినబడుతున్నప్పుడు, క్రమశిక్షణతో కూడిన ఉత్తమమైన నాణ్యత ప్రమాణాలు కలిగిన ఉపదేశం మీకు అందించబడుతున్నప్పుడు, నీతి గల జనమా, నిజాయితీ కలిగిన ప్రజలారా, మీరు జ్ఞానాభివృద్ధి పొంది గద్దింపు మాటలను ప్రేమించి, గద్దింపుకు లోబడి మీ జీవితంలో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి, మానుకోవలసిన వాటిని మానుకోండి, ఆచరించవలసిన వాటిని ఆచరించండి. అప్పుడు మీ జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని సంఘాల్లో, కొన్ని సంస్థలలో హెచ్చరిస్తే ఎక్కడ మందిరానికి దూరం అవుతారో, గద్దిస్తే ఎక్కడ దశంభాగాలు ఎవరో, కానుకలు ఎవరో, సేవకుడిని ప్రేమించరో, సేవలో సహకారులుగా ఉండరో, సేవకుడి మీద తిరుగుబాటు చేస్తారో, సేవకుడి మీద లేనిపోని దుర్వార్తలు పుట్టిస్తారో, సంఘంలో అలసడలు రేపుతారో అని భయపడి కొంతమంది సేవకులు సంఘంలో వారిని గద్దించరు. వాళ్ళు ఎలా ప్రవర్తించినా, అక్రమంగా ప్రవర్తించినా, విచ్చలవిడిగా ప్రవర్తించినా, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించినా, క్రమము లేకుండా ప్రవర్తించినా సరే గద్దించరు. గద్దించకుండా చూసి చూడనట్టుగా, పట్టి పట్టనట్టుగా వదిలేస్తారా? వాడు ఏకు మేకై ఉంటాడు, వాడి ద్వారా సంఘం అంతా చెడిపోద్ది. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది, పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతా ఏమైపోద్ది? మీకు తెలియంది కాదుగా, ఏం చేసిద్ది? పులిసిపోద్ది. చెట్టు చేదైంది అనుకోండి, వేర్లు చేదైనవి అనుకోండి, దానికి కాసే ఫలాలు కూడా ఏమైపోతాయి? ఏంటి అడుచొస్తారు? చేదుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? కొమ్మలు పరిశుద్ధమైతే ఫలాలు పరిశుద్ధం, వేరు పరిశుద్ధమైతే
ఫలాలు పరిశుద్ధం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధం. ముద్దలో మొదటి పిడికెడే పులిసిపోతే ముద్దంతా పులిసిపోద్ది. కొంచెము భక్తిహీనత, కొంచెము బుద్ధిహీనత మీలో ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారు? తాను చెడ్డ కోతి వనమంతా చెడిపినట్లుగా తాను చెడ్డటువంటి విశ్వాసి సంఘంలో అనేక మందిని చెరిపే ప్రమాదం ఉంది. చేదైన వేరు ఏదైనా మొలచి నిన్ను కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అంటాడు దైవజనుడు పౌలు. ఏదైనా చేదు వేరులు, ఏదైనా అపవిత్రత, ఏదైనా భక్తిహీనత ఒక వ్యక్తిలో ప్రారంభించబడితే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సంఘం అంతటిని గలిబిలి చేసేస్తాడు. ఆ వ్యక్తిని గుర్తుపట్టి ఏం చేయాలి? సేవకుడు హెచ్చరించాలి, గద్దించాలి, వార్నింగ్ ఇవ్వాలి. ఇది క్రమం కాదు, ఇది పద్ధతి కాదు, ఇలా ప్రవర్తించకూడదని చెప్పాలి. అది సేవకుడి ధర్మం. అలాగే ఒక తండ్రిగా నీ పిల్లలు క్రమం తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నప్పుడు, చూడకూడని దృశ్యాలు సెల్ ఫోన్లో రహస్యంగా తలుపులు వేసుకుని చూస్తూ ఉన్నప్పుడు, కాని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీకు తెలిసి నీ కుమారుడు వేరే ఒక అమ్మాయితో అక్రమంగా సంబంధం పెట్టుకుని ఆమెను ప్రేమిస్తున్నానని ఆమెను మోసం చేస్తూ ఉన్నట్టు నీకు తెలిస్తే నీవు పిల్లోడు ఏమన్నా అయిపోతాడేమో, ఆ పిల్లోడు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడేమో అని భయపడకూడదు. అతని మనసును ఎరిగి అతను చెప్పవలసిన రీతులు అతను చెప్పి సముదాయించి అతని భవిష్యత్తుకు మంచి పునాది వేయాలి. కానీ పట్టి పట్టినట్టుగా వదిలితే పిల్లల జీవితాలు నష్టమైపోతాయి, నాశనమైపోయే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులుగా మీ పిల్లలు మీరు హెచ్చరించాలి, మందలించాలి, గద్దించాలి, శిక్షణలో పెంచండి, బోధలో పెంచండి, బుద్ధి మాటలతో పెంచండి. వాళ్ళు తప్పకుండా జ్ఞానాభివృద్ధి పొందుతారు, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళ భవిష్యత్తు కూడా మరింత దీవెనకరంగా మార్చుకుంటారు. దేవునికి స్తోత్ర. రైట్ టైంలో మీరు గద్దించకపోతే, హెచ్చరించకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. అందుకని బైబిల్ చెప్తుంది, మీరు నీతి గల వారుగా ఉంటే బోధ చెయ్యబడుతూ ఉన్నప్పుడు మీలో జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ జ్ఞానం అభివృద్ధి చెందితే మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపు మాటలకు మీరు లోబడతారు, గద్దించే వారిని కూడా మీరు ప్రేమించగలుగుతారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరో చక్కని మాట కూడా చదువుకుందాం, చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వాక్యం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వెలుగు వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనకటి భాగమున కావలి ఉండును గాక. నోరు తెరిచి గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. ఆమేన్. ఇక్కడ ఒక చక్కని ప్రవచనం, వాగ్దానం రాయబడింది. తలలపైకి చూడండి. నీ నీతి నీకు ముందర నడుస్తుంది, నీ వెలుగు వేకువ చుక్క వెలుగు వలె ప్రకాశిస్తూ దేదీప్యమానంగా కనబడుతుంది, స్వస్థత నీకు శీఘ్రముగా వెంటనే నీకు స్వస్థత ఆరోగ్యం లభిస్తుంది. యెహోవా మహిమ, యెహోవా ప్రభావం, యెహోవా తేజస్సు నీ సైన్యము వెనకటి భాగమున, నీ కుటుంబము వెనకటి భాగమున, నీ సంఘమంతటి వెనకటి భాగమున కావలి ఉంటారు. నీ నీతి నీకు ముందర దాటిపోతూ మార్గాన్ని సరళం చేస్తూ ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. ఇందులో నేను చెప్పాలకు చక్కని మాట, మీరు నీతి గల జనముగా స్థాపించబడితే మీ జీవితాల్లో కలిగే 3 వినూత్నమైన ఆశీర్వాదాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి, మీ వెలుగు వేకువ చుక్క వెలుగు వలె ఉదయించును. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ వెలుగు ఏ వెలుగులాగా ఉదయిస్తుంది? వేకువ చుక్క వెలుగు. వేకువ చుక్క ఎవరు అని అంటే ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది, దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన
వేకువ చుక్క అయిన యేసుక్రీస్తు అని రాయబడి ఉంటుంది. వేకువ చుక్క అంటే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనలో ఉన్న వెలుగు, మనలో ఉన్న కాంతి, మనలో ఉన్న మహిమ ఎలా ఉదయిస్తుంది అని అంటే, యేసుక్రీస్తు లోకమంతటికి ఏ రీతిగా వెలుగై ఉన్నాడో, ఆశ్చర్యమైన వెలుగుగా, నిజమైన వెలుగుగా, నిత్యమైన వెలుగుగా ఏ విధంగా ప్రకాశించాడో, మీ వెలుగు కూడా అంత ప్రచండమైన వెలుగుగా, మహామహిమతో తేజరిల్లే వెలుగుగా నీ ముందర ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరో చక్కని మాట రాయబడింది, మీరు నీతి గలవారిగా స్థాపించబడితే, మీ నీతి మీ ముందర నడిచి వెళ్తూ ఉంటే, నీతి క్రియలే మీరు ఎల్లప్పుడూ జరిగిస్తూ ఉంటే, బైబిల్ చెప్తుంది స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఎప్పుడు లభించిందంటండి? శీఘ్రముగా అంటే క్విక్లీ, వెంటనే, వెంటనే మీకు స్వస్థత వచ్చేస్తుందట. ఎప్పుడు స్వస్థత కోరి, స్వస్థత కోసం, స్వస్థత కావాలని మీరు ప్రార్థన చేస్తారో మోకరించి, ఆలస్యం లేకుండా అద్భుతమైనటువంటి రీతిలో స్వస్థత నీ శరీరములో చూడగలుగుతావు. ఎలాంటి కార్యాలు మీ జీవితంలో జరగాలంటే, మూడవ విచిత్రమైన మాట, దేవుని మహిమే మీ కుటుంబం అంతటికి కావలిగా ఉండి మిమ్మల్ని నడిపించాలి. మీకు ఏ అపాయము మీ దగ్గరకు రాకుండా, ఏ నాశనము మీ కుటుంబంలో జ్వరబడకుండా, ఏ విధమైనటువంటి ప్రమాదంలో మీరు పడిపోకుండా, అన్ని వైపులా నకముకాల దేవుని సైన్యం, దేవుని యొక్క మహిమ, దేవదూతల సైన్య సమూహాలు నీ చుట్టూ నీకు తోడుగా ఉండి కాపాడాలన్నా, స్వస్థత మీకు శీఘ్రముగా లభించాలి అన్నా, మీ వెలుగు వేకువ చుక్క వెలుగు వలె ఉదయించాలి అన్నా, మీ నీతి మీ ముందర సాగిపోవాలన్నా, మీరు దేవునికి చేసే ఉపవాస ప్రార్థనలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అప్పుడు మీ నీతి స్థాపించబడుతుంది, మీ నీతి మీ ముందర సాగిపోతుంది. ఈ మూడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీ అందరి మీద ఎల్లవేళలా నిలిచి ఉండునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. కనుక ప్రియులారా, ఎంతోమంది జీవితాలలో ఎప్పుడూ చీకటితో పొత్తు లేకుండా వెలుగు సంబంధులుగా జీవించాలని, వెలుగు వేకు చుక్క వెలుగులాగా ప్రకాశించాలని కోరుకుంటారు. వెలుగు యొక్క ఫలం ఏంటంటే మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుతుంది అని దైవజనుడు పౌలు చెప్తాడు. మీ జీవితంలో కూడా మంచితనము, నీతి, సత్యము అనేకులు మీలో చూడాలి. వేకు చుక్క వెలుగు వలె మీ మంచితనం, మీ నీతి, మీలో ఉన్న యథార్థత, సత్య జీవితం అనేకులు కనబడాలి అనంటే మీ వెలుగు ఉదయించాలి. స్వస్థత మీకు శీఘ్రముగా లభించాలి. ఎన్నోసార్లు సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీరు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, వైద్యం కూడా చేయించుకుంటూ ఉంటారు. కానీ స్వస్థతే కొందరి జీవితాలలో జరగట్లేదు. ఎందుకనంటే నీతి లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా ఏ స్వస్థత మీకు దొరకకపోవచ్చు. నీతితో కూడినటువంటి జీవితం కలిగి మీరు ప్రార్థన చేసుకుని చూడండి. చిన్న ప్రార్థన అయినా సరే అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చదువుకుందాం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వాక్యం. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. తలల పైకి చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఒక మంచి మాట రాయబడింది. ఇక్కడ నీతి కలిగినటువంటి జనం ఏమి ఆచరిస్తున్నారు, దేనిని అనుసరిస్తున్నారు అని అంటే, సత్యమును ఆచరించుచూ ఉన్నటువంటి జనము, నీతి కలిగినటువంటి జనము ఒక బలమైన పట్టణములోనికి ప్రవేశించడానికి వస్తున్నారట. ఆ పట్టణానికి రక్షణయే ప్రాకారములని, బూజులని ఎంచబడుతూ ఉన్నాయట. అది బలమైనటువంటి పట్టణం, అది పరిశుద్ధమైనటువంటి పట్టణం, అది మహిమ కలిగినటువంటి పట్టణం, అది నూతన యెరూషలేము అనే పట్టణం,
మహిమతో పైనుండి దిగివచ్చుతున్నటువంటి పట్టణం, 12 గుమ్మాలు కలిగినటువంటి పట్టణం, ముత్యపు గుమ్మములతో కట్టబడినటువంటి పట్టణం, సువర్ణ వీధులు కలిగినటువంటి పట్టణం, గొర్రె పిల్లయే దీపకాంతిగా ప్రకాశించుతున్నటువంటి సుందరమైనటువంటి పట్టణం. ఆ బలమైనటువంటి పట్టణంలోనికి ఒక జనాంగం ప్రవేశించడానికి వస్తా ఉన్నారట. ఎవరు ఆ జనాంగం అంటే చక్కని మాట రాయబడింది. ఏమనంటే, సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు తలుపులు తీయండి, ద్వారాలు తెరవండి, నా ప్రజలు వస్తున్నారు. ఓ బలమైన పట్టణమా, పరిశుద్ధ పట్టణమా, మహిమతో నిండి నూతన యెరూషలేము పట్టణమై దిగివచ్చుచున్న పరలోక రాజ్యమా, నీలోనికి సత్యమును ఆచరించే నీతిగల ప్రజలు వస్తున్నారు, తలుపులు తెరవండి అని దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తే ఆ తలుపులన్నీ తెరవబడుతున్నాయట. దేవుని స్తోత్ర. నీతిగల జనులు ఏం చేస్తారంటే సత్యాన్ని ఆచరిస్తారు. దేన్ని ఆచరిస్తారండి? సత్యం అంటే ఎవరంటే యేసుక్రీస్తు. చెప్పండి, సత్యం అంటే ఎవరు? నేనే సత్యం, జీవం, మార్గం అని చెప్పారు యేసుప్రభు. మనం సత్యాన్ని ఆచరించే నీతిగల జనముగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. సత్యమును ఆచరించినటువంటి, సత్యమును అనుసరించినటువంటి ఒక భక్తుడి జీవితాన్ని మీకు క్లుప్తంగా చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వాక్య భాగాలు చదువుకుందామండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏదీ లేదు. అబ్బా, ఎంత మంచి మాట అండి. యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు, యేసుక్రీస్తు రొమ్మున అనుకున్నటువంటి శిష్యుడు, ప్రకటన గ్రంథ మర్మములను ప్రత్యక్షపరిచినటువంటి శిష్యుడైనటువంటి యోహాను గాయు అనే ఒక ప్రియునికి, ఇష్టమైనటువంటి నమ్మకమైనటువంటి ఒక సహోదరునికి లేఖ రాస్తూ చెప్తున్నాడు, గాయు, నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావని, నీవు సత్యమును అనుసరించి ప్రవర్తిస్తున్నావని సహోదరులు వచ్చి నీ గురించి, నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పారు. నేను విన్నప్పుడు నేను బహుగా సంతోషించానయ్యా. నా పిల్లలు, వాక్యం ద్వారా నేను కనిన పిల్లలు, వాక్యములో నేను పెంచిన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారన్న వార్త కంటే, ఆ సత్యం కంటే ఇంకా సేవకుడికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే వార్తలు ఏముంటాయా బాబు అని ఒక చక్కని శుభవార్త తెలియపరిచినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. చూడండి, ఒక నిజమైనటువంటి సేవకుడు, దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడి ప్రత్యేకించబడినటువంటి ఒక సేవకుడు ఎప్పుడు ఎక్కువగా సంతోషిస్తాడు? ఏ విశ్వాసిని బట్టి, ఏ దేవుని బిడ్డను బట్టి ఎక్కువగా సంతోషిస్తాడు? లక్షల లక్షలు, వేలు వేలు డబ్బులు, దశంభాగాలు, కానుకలు ఇచ్చే విశ్వాసిని బట్టి సంతోషిస్తాడా? బంగారు నగలు, చైన్లు, బుట్టలు, పట్టీలు, ముక్కు బేసర్లు, ఉంగరాలు దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించే వాళ్ళని బట్టి సంతోషిస్తాడా? కూరగాయలు, చేపలు, రొయ్యలు తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళని బట్టి సంతోషిస్తాడా? కొత్త సంవత్సరానికి బట్టలు కొనుక్కోమని డబ్బులు వేలు వేలు ఇచ్చే వాళ్ళని బట్టి సంతోషిస్తాడా? సేవకులు ఏం తింటున్నారో, ఏం త్రాగుతారో తెలుసుకుని వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొచ్చి ఇచ్చే విశ్వాసులను బట్టి సేవకుడు ఎక్కువగా సంతోషిస్తాడా? దశంభాగాలు ఇచ్చే వాళ్ళని బట్టి సంతోషించడం మంచిదే, కానుకలు ఇచ్చేవాడిని బట్టి సంతోషించడం మంచిదే, సేవకుల అవసరాలు తీర్చే వాళ్ళని బట్టి సంతోషించడం మంచిదే. కానీ ఎక్కువ సంతోషాన్ని కలిగించే విశ్వాసులు ఎవరో తెలుసా అండి? ఒక సేవకుడికి నిజంగా సత్యమును అనుసరించే విశ్వాసులే, సత్య
ప్రవర్తన కలిగి నడిపించబడి విశ్వాసులే దైవ సేవకుడు గుండెల్లో విస్తారమైన సంతోషాన్ని పుట్టిస్తారు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాకు ఎప్పుడు ఒకటే ఆశ ఉంటుంది, మన విశ్వాసులందరూ కలెక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, సీఎంలు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి, ఓ బిల్డింగ్ల మీద బిల్డింగులు కట్టుకోవాలి అని నేను ఎప్పుడు కోరుకోను. కానీ మన పిల్లలంతా ఆశీర్వదించబడాలి, అవసరాలన్నీ తీర్చబడాలి, సమృద్ధిలో తోతోగలని కోరుకుంటాను. కానీ ముఖ్యంగా ఏం కోరుకుంటాను తెలుసండి? హోసన్నా మినిస్ట్రీకి దేవుడిచ్చిన ఉన్నతమైన ఉపదేశాన్ని, సత్య బోధని అనుసరించి మీరు ప్రవర్తించాలని, విన్న వాక్యాన్ని అంగీకరించి అవలంబించి వాక్యానుసారంగా మీరు జీవించి, మాదిరికరముగా మీరు జీవించి, క్రీస్తు అడుగు జాడలను అనుసరించి మీరు నడిపించబడాలని, మీరు సంపూర్ణులుగా మార్చబడాలని, మీరు దేవుని రాకడలో ఏ ఒక్కరు విడవబడకుండా అందరూ ఎత్తబడి దేవుని యొద్ద ఎల్లప్పుడూ ఉండాలన్నదే మా ఆశ, మా ధ్యాస, మా ప్రార్థన, మా ఆలోచన. రాత్రైనా పగలైనా ఒకటే ఆలోచన, సంఘమంతా సత్యంలో నడుచుకోవాలి, యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి, యేసుక్రీస్తు స్వరూప్యం బిడ్డల్లో ఏర్పడాలి అనే ఆశ ఒక్కటే ఎక్కువగా నా మట్టుకు నాకు ఉంటుందండి. దైవజనుడు పౌలు కూడా అంటాడు, క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. దైవ సేవకుడు అన్నాడు, మరలా నేను ప్రసవ వేదన పడుతున్నాను అని అంటున్నాడు. అంటే అంతకుముందు ఒకసారి ప్రసవ వేదన పడ్డాడు, అప్పుడు ఎందుకు పడ్డాడు అని అంటే, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అన్నాడు. అంటే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ప్రసవ వేదన పడుతుంది. అలాగే ఒక వ్యక్తి రక్షించబడాలి, పాపాన్ని మానుకొని సాతాను అధికారములోంచి దేవుని ప్రేమ సామ్రాజ్యములోనికి అడుగు పెట్టాలంటే ఒక సేవకుడు, ఒక విశ్వాసి కడుపు కాల్చుకొని నడుము కట్టుకొని ఉపవాసం ఉండి సువార్త ప్రకటించి ప్రార్థన చేసి విలువైన ఆత్మల సంఘంలోని చేర్చడానికి ఎంతో ప్రయాసపడాలి, ఎంతో ప్రయాసపడాలి. ఎన్నో రోజులు ఉపవాసం ఉండాలి, ఎన్నో రోజులు కడుపు కాల్చుకోవాలి, ఎంతగానో వాక్యాన్ని ధ్యానించాలి, ఎంతగానో కన్నీళ్లు రాల్చి పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఒకటి. రెండవది ఏంటంటే, సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసులందరూ కూడా సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మరి ముఖ్యంగా క్రీస్తు స్వారూప్యము ఒక్కొక్క విశ్వాసులో ఏర్పడాలి అనంటే, ఒక సేవకుడు, ఒక ఆత్మ సంబంధమైన విశ్వాసం ఏం చేయాలంటే ప్రసవ వేదంతో ప్రార్థన చేయాలి. కనుక ప్రియులారా, మీరంతా కూడా సత్యమును అనుసరించి నడుచుకోండి, సత్య ప్రవర్తన కలిగి ప్రవర్తించండి. అప్పుడు దైవ సేవకులు సంతోషిస్తారు, దేవుడు సంతోషిస్తాడు. సత్యమును ఆచరించే సత్య ప్రవర్తన కలిగినటువంటి ప్రజలను చూచి దేవుడు అంటున్నాడు, ఇదిగో సత్యమును ఆచరించే నీతిగల జనులు రాబోతూ ఉన్నారు. ఓ బలమైన పట్టణమా, ప్రాకారాలు గల పట్టణమా, సువర్ణమయమైనటువంటి పట్టణమా, స్వచ్ఛమైన పట్టణమా, దీపకాంతితో ప్రకాశించుచున్న సుందర నగరమా, తలుపులు తీ, నా పిల్లలు వస్తున్నారని దేవుడు ఘనంగా చెప్పుకోవాలంటే మనమంతా కూడా సత్యమును ఆచరించే నీతి కలిగిన జనముగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3-4 మాటలు చెప్పానండి. ఒకటి, నీతి కలిగినటువంటి అబీమెలెకు తన జీవితంలో యథార్థత ఉంది. తర్వాత మిగులు భయపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ప్రేమ కలిగి ఎదుటివానికి మేలు చేసే వ్యక్తిగా మనం అతన్ని గమనించాం. రెండవదిగా మనం గమనించాం, నీతి గలవానికి బోధ చేస్తే, హెచ్చరిక చేస్తే, ఉపదేశాన్ని బోధిస్తే వాడు జ్ఞానాభివృద్ధి చెందుతాడు. జ్ఞానం గలవాడిని గద్దించినప్పుడు ఆ గద్దించే వ్యక్తిని, హెచ్చరించిన వ్యక్తిని ప్రేమిస్తాడు. అయితే భక్తిహీనుడు, మూర్ఖుడు, అపహాసకుని గద్దిస్తే వాడు ద్వేషిస్తాడు, తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది అనే విషయాలు మనం నేర్చుకున్నాం. మూడవదిగా మనం గమనించాం, నీతి మన జీవితాల్లో ఉన్నట్లయితే, నీతి మన ముందర నడిపించబడుతున్నట్లయితే మన వెలుగు వేకువ చుక్క వెలుగు వలె ఉదయిస్తుంది, స్వస్థత మనకు శీఘ్రముగా లభిస్తుంది,
యెహోవా మహిమ మన సైన్యానికి వెనక కావలి ఉంటుంది అని. 4వదిగా మనం నేర్చుకున్నాం, సత్యమును ఆచరించే నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తలుపులను తీయండి అని. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తారో, ఆయన అడుగు జాడలను అనుసరించి లోకంలో జీవిస్తారో, సత్య ప్రవర్తన కలిగి నడుచుకుంటారో, వారిని బట్టి సంఘాన్ని నడిపించే సేవకుడు మిగులు సంతోషిస్తాడు. పరలోకమున తండ్రి కూడా సంతోషించి పరలోక రాజ్యముతో చెప్తాడు, దేవదూతలతో చెప్తాడు, సత్యమును ఆచరించే నీతిగల జనులు వస్తున్నారు, తలుపులు తీయమని. మీరంతా ఏ ఒక్కరు విడవబడకుండా ఆ బలమైన పట్టణంలోనికి, మహిమగల పట్టణంలోనికి, పరిశుద్ధమైన పట్టణంలోనికి, వధువు సంఘములే అలంకరించబడి పైనుండి దిగి వస్తున్న నూతన యెరూషలేం పట్టణంలోనికి మీరు ప్రవేశించడానికి సత్యమును ఆచరించి నీతి కలిగిన జనముగా స్థాపించబడండి. మిమ్మల్ని బాధించేవారు మీకు దూరంగా ఉంటారు, భీతి మీకు దూరంగా ఉంటుంది. మీ దగ్గరికి రాకుండా అన్ని విషయాలు మేము ధైర్యపరిచి నీతిగల జనముగా స్థాపించునుగాక. వాగ్దాన పూర్ణుడా, నమ్మదగిన సహాయకుడా, మీకు స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాట కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. నీవు నీతిగల దానవై స్థాపించబడుదువు, నిన్ను బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రాదని చెప్పారు తండ్రి. మమ్మును బాధించు శత్రువులు అనేకులై ఉన్నప్పటికీ, ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నప్పటికీ బాధించు వారంతా ఎగిరే పొట్టువలే ఉంటారని, ఎంతమంది బాధించే వాళ్ళు విస్తరించినప్పటికీ, మా మీదకి విరోధంగా లేచేవారు ఎంతో మంది ఉన్నప్పటికీ, మాకు రక్షణ కలగదని వారు చెప్పుకుంటున్నప్పటికీ, యెహోవా నీవు మాకు కేడెమగాను, మాకు అతిశయాస్పదంగాను, మా తల ఎత్తువాడవగాను ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అందరినీ ధైర్యపరచండి, బలపరచండి. మీ బిడ్డలకు విరోధంగా గుంపుగూడు వారిని మీ బిడ్డల పక్షపు వారుగా మార్చండి. మీ బిడ్డలకు విరోధంగా రూపించబడి ఆయుధాలన్నింటినీ విరగగొట్టి నిర్మూలపరిచి మీ పిల్లల్ని భద్రంగా కాపాడమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అబీమెలెకు వలె, గెరారు ప్రాంత నివాసుల వలె మీ పిల్లలంతా నీతి కలిగిన జనముగా, యథార్థ ప్రవర్తన కలిగినటువంటి ప్రజగా, ప్రేమ తత్వం కలిగి ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలుగు చేసే విషయాలలో మేలు చేయువారుగా మా పిల్లలను నిలవబెట్టమని వేడుకుంటున్నాను. మా బిడ్డలందరినీ బాగు చేయండి ప్రభువా. మా పిల్లలందరినీ ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా, అభివృద్ధి చెందే వ్యక్తులుగా, వర్ధిల్లేటట్లుగా మీరు దీవించమని కోరుకుంటూ ఉన్నాను స్వామి. మీకు స్తోత్రం 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 అయినా. ఇదిగో నీతి కలిగినటువంటి ప్రజలకు బోధ చేసినప్పుడు వాళ్ళు జ్ఞానాభివృద్ధి చెందుతారని చెప్పారు. జ్ఞానము గలవాన్ని గద్దించినప్పుడు వాడు ప్రేమిస్తాడని చెప్పారు. మీ పిల్లలు గద్దింపును ఇష్టపడే పిల్లలుగా, జ్ఞానాభివృద్ధి చెందే పిల్లలుగా, నీతి బోధకు లోబడేవారుగా, హెచ్చరికలకు లోబడి జీవితాన్ని, మార్గములను, క్రియలను, బ్రతుకును దిద్దుకొని తమ ప్రాణములను, ఆత్మలను రక్షించుకొని నిత్య జీవాన్ని సిద్ధపడినట్లుగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా స్వామి, మా బిడ్డలందరి నీతి మా పిల్లలకు ముందుగా నడవాలి ప్రభువా. నీతి గల పట్టణంగా మా పిల్లలు ఉండాలి. మా పిల్లల యొక్క నీతి సముద్ర తరంగముల వలె ఉండాలి నా తండ్రి. అప్పుడే స్వస్థత శీఘ్రంగా కలుగుతుందని, అప్పుడే మీ బిడ్డల వెలుగు వేకో చుక్క వెలుగు వలె ఉదయిస్తుందని, అప్పుడే ఇశ్రాయేలు దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలు సైన్యానికి వెనకటి భాగమున కావలి ఉందని సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదాలన్నిటికీ మా పిల్లల్ని వారసులుగా నిలపమని కోరుకున్నాను. ప్రతి వాక్కు, వాగ్దానం పిల్లల జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా నేడు రేపు నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం మహిమగలదై దిగివచ్చుచుండగా, ఆ పరిశుద్ధ పట్టణములో, బలమైన పట్టణములో, శ్రేష్టమైన పట్టణములో, పునాదులు కలిగిన పట్టణములో, శాశ్వతమైనటువంటి పట్టణములో, లయము కాని పట్టణములో మేము ప్రవేశించున్నట్లుగా సత్యమును ఆచరించే నీతిగల జనముగా మమ్మను స్థాపించి మీ సంకల్పం, మీ ప్రణాళిక నెరవేర్చండి. ఈ వాక్య ఉపదేశం విన్న వారిలో ఏ ఒక్కరూ తప్పిపోకూడదయ్యా, ఏ ఒక్కరు విడవబడకూడదు నా తండ్రి. మీ రాకడలో ఎత్తబడి నిత్య రాజ్యములో ప్రవేశించి గొప్ప భాగ్యం ప్రసాదించండి. బలహీనులైన వారిని బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖంతో ఉన్న వారిని ఓదార్చి సంతోషాన్ని కలిగించండి.
వ్యాధి బాధలతో ఉన్నవారిని స్వస్థపరిచి క్షేమాన్ని, స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. అన్ని విషయాల్లో బిడ్డలకు మేలు కలుగునట్లుగా నీతిగల జనముగా స్థాపించి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ నీతిగల జనముగా స్థాపించబడాలని తీర్మానముతో ప్రార్థించుకున్న వారికి కృపా దీవెనలు తోడై ఉండునుగాక. ఆమేన్.